Hi, today's our topic is in Python programming series. Today we are going to learn about the control flow of control. Okay, today our topic is flow of control, in which we are going to learn about the control structure, one of the control structure, that is selection. So from starting to end we are going to cover everything. Okay, సో ఇక్కడ తెలుసుకోండి, ఫ్లో ఆఫ్ కంట్రోల్ అనే టాపిక్ ఇవాళ మంది. ఓకే, అంటే తెలుగులో ప్రవాహ నియంత్రణ. సో ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నారు కదా, ఒక జలధార అంటే ఒక ప్రవాహం. సో ఎక్కడో అడవిలో పుట్టి ఎక్కడెక్కడో పైన కింద పడుతూ మింద లేస్తూ పడుతూ, అంటే ఎటు దారి ఉంటే అటు ఒక నియంత్రణ లేకుండా ప్రవహిస్తుంది. మరి ఇలా ప్రవహిస్తూ పోతుంటే ఎక్కడో ఒక చోట మనకు అవసరమైన చోట మనం ఏం చేస్తాం, ఈ ప్రవాహం అనేది కంటిన్యూగా ఎలా అంటే అలా వెళ్ళిపోకుండా, వాటర్ అంతా వేస్ట్ కాకుండా మనం ఏం చేస్తున్నాం, చెక్ డ్యామ్స్ కడతాం, డ్యామ్స్ బిల్డ్ చేస్తాం. అవసరమైనప్పుడు ఆ వాటర్ని మనం రీసైకిల్ చేసుకుంటాం. సో ఇలా ఒక ఫ్లో ఆఫ్ కంట్రోల్ అనేది మనం చేసుకుంటామా డైలీ లైఫ్లో. అదే ఒక పైథాన్ ప్రోగ్రాంలో కూడా మనం ఎన్నో స్టేట్మెంట్స్ రాసుకుంటాము. ఈ స్టేట్మెంట్స్ని ఎలా కంట్రోల్ చేయాలా, ఇందులో ఉన్న ఓకేనా హిడెన్ థింగ్స్ ఏంటి, ఓకేనా. సో ఇవన్నీ కూడా వన్ బై వన్ చూద్దాం. అలాగే ఇక్కడ మీకు ఫస్ట్ స్లైడ్లోనే ఓకేనా సెలెక్షన్ అన్నాను, అంటే ఎంపిక అంటే ఏంటి, ఎలా ఓకేనా ఈ ప్రోగ్రామింగ్లో ఎలా చేయాలో ఓకేనా అవన్నీ చూద్దాము. ఓకే, సో ఈ ఫ్లో ఆఫ్ కంట్రోల్లో మీరు ఫస్ట్ తెలుసుకోబోయేది ఏంటంటే ద మీనింగ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కంట్రోల్. Flow of control means the order in which statements in a program are executed. It decides which statement runs first, which runs next, and whether some statements are skipped or repeated. It can be implemented using control structures. సో ఇక్కడ ఈ ఫ్లో ఆఫ్ కంట్రోల్ ఏం చెప్తున్నారంటే, మనం ఒక ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా జరగాలి, ఓకేనా. సో ఫస్ట్ ఏది, తర్వాత ఏది, ఆ తర్వాత ఏది, లేదంటే కొంత బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ చేయాలా లేదా, ఒకవేళ ఏదైనా స్కిప్ చేయాలా. సో ప్రతి ఒక్కటి ఈ ఫ్లో ఆఫ్ కంట్రోల్ అనేది మనం ముందుగానే డిసైడ్ చేస్తాం. సో ఇలా ఈ ఫ్లో ఆఫ్ కంట్రోల్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మనం కంట్రోల్ స్ట్రక్చర్స్ని యూజ్ చేయాలి. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకున్న కంట్రోల్ స్ట్రక్చర్స్ ఏమున్నాయి అంటే, ఒకటి వచ్చేసి సీక్వెన్స్ ఫ్లో ఆఫ్ కంట్రోల్, రెండోది వచ్చేసి సెలెక్షన్, దట్ ఈజ్ డెసిషన్ మేకింగ్. సో మనకు ఎప్పుడైతే మోర్ చాయిసెస్ ఉన్నిందనుకోండి, సో మనకు రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం ఏం చేస్తాం, సెలెక్షన్ అంటే ఎంపిక అనేది చేస్తాం, ఓకేనా. అలాగే రిపిటీషన్. సో ఈ రిపిటీషన్ అంటే ఏంటి, ఐటరేషన్ టెక్నికల్ చెప్పాలంటే. అలాగే దీన్ని ఇంకొక టెక్నికల్ వర్డ్ వచ్చేసి లూపింగ్ కాన్సెప్ట్ అంటారు, ఓకేనా. సో ఏదైనా ఒక పనిని రిపీటెడ్గా చేయాలి ఒక సర్టెన్ టైమ్స్, లేదంటే అన్లిమిటెడ్ టైమ్స్, ఓకేనా. రిపీటెడ్గా చెక్ చేస్తూనే ఉండాలి. సో మనకు రియల్ లైఫ్లో వెదర్ ఫోర్కాస్టింగ్ ఉంటుంది, అలాగే రివర్ బ్రిడ్జెస్ దగ్గర కంటిన్యూ మానిటరింగ్ ఉంటుంది వర్షాకాలంలో, అలాగే వర్షాలకు సంబంధించిన మానిటరింగ్ ఉంటుంది. సో ఇవి రిపీటెడ్గా ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో రియల్ లైఫ్లో మనం ఏదైతే కంట్రోల్ థింగ్స్ ఏదైతే ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామో, వర్క్ చేసుకుంటున్నామో, వాటినే మనం టెక్నికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలా, ఎలా వర్కౌట్ చేయాలనేదే ఈ ఫ్లో ఆఫ్ కంట్రోల్ అంటే కంట్రోల్ స్ట్రక్చర్స్ మనకు తెలియజేస్తుంది, ఓకేనా. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కంట్రోల్ని మనం వన్ బై వన్ చూద్దాము. ఓకే, సో టాపిక్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇప్పటి వరకు మీరు ఏదైతే బేసిక్స్ నేర్చుకున్నారో, అంటే వేరియబుల్స్ అసైన్ చేసుకోవడం, వేరియబుల్ పైన ఆపరేషన్ చేయడం, అలాగే ఆపరేటర్స్ నేర్చుకోవడం, ఆపరేటర్స్ని మళ్ళీ అప్లై చేయడం, డేటా టైప్స్ డేటా టైప్స్ని ఎలా అప్లై చేయాలా, వాటిపైన మనం ఎలా ప్రాసెస్ చేయాలి, అలాగే ఎక్స్ప్రెషన్ని ఎలా బిల్డ్ చేయాలా, వాటి యొక్క అవుట్పుట్స్ని ఎలా జనరేట్ చేయాలా. సో ఇవన్నీ కూడా ఒక కామన్ బేసిక్ థింగ్స్ అనమాట పైథాన్లో. సో ఇది వచ్చేసి ఈ ఫ్లో ఆఫ్ కంట్రోల్ నుంచి మీకు వచ్చే కాన్సెప్ట్స్ కానీ నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా ఒక బిగినర్స్ కాకుండా కొంచెం
లెవెల్ అనేది అప్ అవుతుంది. ఓకేనా, లెవెల్ అప్డేట్ అవుతుంది. సో మీరు ఒక మీడియం లెవెల్లోకి ఎంటర్ అవుతున్నారనే విషయాన్ని ఓకేనా గుర్తుపెట్టుకొని కొంచెం కేర్ఫుల్గా విన్నారనుకోండి, నేను ప్రతి ఒక్కటి అవసరమైన చోట ఆన్ స్క్రీన్ చూపిస్తాను. అలాగే మీకు ప్రతి కాన్సెప్ట్ ఇండివిజువల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్లియర్గా ట్రై చేస్తున్నాను. ఓకేనా, అలాగే ఈ చాప్టర్స్ కానీ ఈ కాన్సెప్ట్స్ కానీ మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఓకేనా అవసరం అనుకుంటే వాళ్ళకి నా కంటెంట్ని నా ఛానల్ని షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే జస్ట్ కామెంట్ చేయండి. సో ఏ కాన్సెప్ట్ పైన అయితే ఎక్కువ కామెంట్స్ వస్తుందో వాటికి నేను సపరేట్గా ఒక వీడియో మీకు ఎయిదర్ షార్ట్ వీడియో కావచ్చు, లెంతీ వీడియో కావచ్చు, చిన్న నుంచి పెద్ద వరకు ఏదైనా సరే మీకు నేను నేర్పించడానికి ఓకేనా ట్రై చేస్తాను. సో కమింగ్ బ్యాక్ టు ద కాన్సెప్ట్, ద ఫ్లో ఆఫ్ కంట్రోల్. సో ఫ్లో ఆఫ్ కంట్రోల్లో గుర్తుపెట్టుకోండి, మనకు 3 ఉన్నాయి. ఒకటి వచ్చేసి సీక్వెన్స్, 2 వచ్చేసి సెలెక్షన్, 3 వచ్చేసి రిపిటేషన్. ఓకే, సో 1 by 1 చూద్దాము. ఇందులో కంట్రోల్ స్ట్రక్చర్స్లో మీకు సీక్వెన్స్ అనమాట. సో ఫ్లో ఆఫ్ కంట్రోల్లో మీకు ఫస్ట్ వచ్చేసి సీక్వెన్స్. సో ఈ ఫ్లో ఆఫ్ కంట్రోల్ని మనం రెస్ట్రిక్ట్ చేస్తాం, అంటే ఒక స్టేట్మెంట్ తర్వాత నుంచి ఇంకొక స్టేట్మెంట్ అనేది బై డిఫాల్ట్గా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది కదా. సో ఇక్కడ మనకు ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ని యూజ్ చేసుకొని ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ని మనం కంట్రోల్ చేస్తాం, అంటే రెస్ట్రిక్ట్ చేస్తాం. ఓకేనా, సో ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సిన సీక్వెన్స్. ఇప్పటివరకు మీరు బేసిక్ కోడ్స్ ఏదైతే నేర్చుకున్నారో, టైప్ చేసి ఎగ్జిక్యూషన్ చేసుకున్నారో, ఇవన్నీ కూడా మనకు సీక్వెన్స్ కంట్రోల్ స్ట్రక్చర్లోకి వస్తుంది. సో ఇక్కడ డెఫినేషన్ చూడండి. దిస్ ఈజ్ ద డిఫాల్ట్ ఫ్లో. స్టేట్మెంట్స్ రన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, లైన్ బై లైన్. హియర్ ఈచ్ స్టేట్మెంట్ రన్స్ ఇన్ ఆర్డర్ అండ్ నో మోర్ స్కిప్స్, బ్రేక్స్, రెపిటేషన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ సీక్వెన్స్ కంట్రోల్ స్ట్రక్చర్ ఏం చేస్తుందంటే మనం ఏ ఆర్డర్లో అయితే రాసుకున్నామో కోడ్స్ అవన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూషన్ ఓకేనా స్కిప్ చేయడం కానీ, లేదంటే ఒక పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ని స్కిప్ చేయడం కానీ, లేదంటే బ్రేక్ చేయడం కానీ ఓకేనా ఇలాంటివి చేయడం ఏం జరగదన్నమాట. సో ఇక్కడ మనకు ప్రతి స్టేట్మెంట్ లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఇంకొక పదాన్ని చూడండి, దిస్ ఈజ్ వెరీ బేసిక్ కోడ్. సో మనం బేసిక్ కోడ్, సో ఇప్పటివరకు మీరు ఏదైతే నేర్చుకున్నారో అవన్నీ కూడా బేసిక్ కోడ్స్, అవన్నీ కూడా ఒక లైన్ తర్వాత ఇంకొక లైన్. సో అసైన్మెంట్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కావచ్చు, లేదంటే ప్రింట్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా మనకు బేసిక్ కోడ్స్. ఓకేనా, సో ఇవన్నీ కూడా లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకేనా, దీన్నే సీక్వెన్స్ కంట్రోల్ స్ట్రక్చర్ అంటారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రింట్ తర్వాత ఫస్ట్ అనే వేరియబుల్కి ఒక నెంబర్ని అసైన్ చేశాను, తర్వాత సెకండ్ అనే వేరియబుల్ తీసుకొని ఒక నెంబర్ని అసైన్ చేశాను. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఒక థర్డ్ వేరియబుల్ తీసుకొని అందుకు ఒక ఆపరేషన్ అనేది చేస్తున్నాను, అంటే అడిషన్ ఆపరేషన్. ఓకేనా, తర్వాత ఒక ప్రింట్ స్టేట్మెంట్, ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనకు ఫ్లో ఆఫ్ కంట్రోల్ అనేది ఎలా ఉందంటే ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఉంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చూడండి, మీకు నంబరింగ్ ఇచ్చాను. సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మాత్రమే సెకండ్ స్టేట్మెంట్కి వెళ్తుంది. అగైన్ ఈ సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మాత్రమే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇలా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో మనకు ఫ్లో ఆఫ్ కంట్రోల్ అనేది ఉంది. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేయట్లేదు, పైథాన్ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ ఓకేనా ఈ సీక్వెన్స్ ఆర్డర్ని ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో ఇప్పటివరకు మీకు తెలుసో తెలియకుండా ఒక ఫ్లో ఆఫ్ కంట్రోల్ని, ఒక టైప్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కంట్రోల్ని మీరు ఆల్రెడీ నేర్చేసుకున్నారు. సో ఫ్లో ఆఫ్ కంట్రోల్లో ఇది ఒక టైపు, గుర్తుపెట్టుకోండి. సో దీని తర్వాత మీకు సెకండ్ కంట్రోల్ స్ట్రక్చర్లోకి వస్తే సెలెక్షన్. సో సెలెక్షన్ అంటే మీకు చాలా ఓకేనా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకేనా, డెసిషన్ మేకింగ్ అనమాట. సో సెలెక్షన్ ఇది used when you want to make choices based on certain conditions. Okay, based on certain conditions, generally we use this selection when there are more opportunities. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎప్పుడైతే మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయో, సో ప్రతి ఒక్క ఆపర్చునిటీస్ మనం యూజ్ చేసుకుంటామా, యూజ్ చేసుకోము, మనకు అవసరం రాదు కూడా. సో మనకి ఏదైతే మన కండిషన్స్కి మ్యాచ్ అవుతుందో అలాంటి వాటిని మనం యూజ్ చేసుకుంటాం, అంటే డెసిషన్ మేకింగ్ తీసుకొని ఒక ప్రాపర్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం.
అలాగే ఇక పైథాన్ ప్రోగ్రామింగ్లో ఏం చెప్తుందంటే ఈ సెలెక్షన్, ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ దిస్ సెలెక్షన్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ విత్ ద కీవర్డ్స్. సో ఈ పైథాన్లో ఇఫ్ ఎల్స్ ఎల్స్ అలాగే నెస్టెడ్ ఇఫ్. సో ఈ కీవర్డ్స్ ఏదైతే ఉంటుందో ఈ స్టార్టింగ్ 3 స్టేట్మెంట్స్లో ఒకన ఇఫ్ ఎల్స్ ఎలిఫ్. సో ఈ 3 కీవర్డ్స్ మీకు మేజర్ ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది ఎక్కడ డెసిషన్ మేకింగ్ ఆర్ సెలెక్షన్ వచ్చాడు. వీటిని మనం ఏమంటున్నామంటే దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ కండిషన్ స్టేట్మెంట్స్. దే హెల్ప్ అవర్ ప్రోగ్రామ్ టు చూజ్ వాట్ టు డూ బేస్డ్ ఆన్ సర్టెన్ కండిషన్స్. సో ఒక సర్టెన్ కండిషన్ అనేది ఏదో ట్రూ అయినా అవుతుంది లేదంటే ఫాల్స్ అన్న అవుతుంది ఎప్పుడు లాజికల్గా మనం థింక్ చేసినప్పుడు. సో ఇలా లాజికల్గా థింక్ చేసినప్పుడు ప్రతి ఒక్క స్టేట్మెంటు ఏదో ఒక బూలియన్ వాల్యూస్ని సాటిస్ఫై చేస్తుంది, ఏదో ట్రూ కండిషన్ కానీ ఫాల్స్ కండిషన్ కానీ. ఒకవేళ ట్రూ అయితే మనం ఏం చేయాలి, ఏ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూషన్ చేయాలి, లేదు ఒకవేళ మన కండిషన్ ఫాల్స్ అయితే ఏం చేయాలి, ఏం చేయకూడదు. సో ఇవన్నీ కూడా మనం ఈ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ అనే కీవర్డ్స్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, డెసిషన్ మేకింగ్ అనేది చేయొచ్చు. సో ఇఫ్ అనేది ఎప్పుడు ఇచ్చేస్తాం, యూజ్డ్ ఇన్ వన్ కండిషన్. సో మనకి ఎప్పుడైతే ఓన్లీ సింగిల్ కండిషన్ ఉంది, సో మనకు మల్టిపుల్ కండిషన్స్ లేదు, ఓకేనా, ఓన్లీ ఒక సెలక్షనే ఉంది, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇఫ్ అనే కీవర్డ్ని ఇచ్చేసి ఓకేనా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అలాగే ఇఫ్ ఎల్స్, ఈ ఇఫ్ ఎల్స్ అనే ఈ 2 కీవర్డ్స్ని ఎప్పుడు ఇచ్చేస్తామంటే ఓకేనా ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ వన్ కండిషన్ విత్ ఆల్టర్నేట్ చాయిస్. సో మనకు ఒక కండిషన్ ఉండేది, ఒకవేళ ఆ కండిషన్ మ్యాచ్ కాలేదు, ట్రూ కాలేదు, సో మనం ఆల్టర్నేట్గా ఇంకొక చాయిస్ తీసుకుంటాం, ఓకేనా. ఒకవేళ ఒకటి అయితే ఓకే, ఆ ఫస్ట్ అనుకున్న డెసిషన్ మేకింగ్ అంటే మనకు రాలేదనుకోండి, సర్లే ఏదో ఒకటి, అలాంటప్పుడు మనం ఆల్టర్నేట్ అనేది చూసుకుంటాం అనమాట. సో అలాంటప్పుడు ఇఫ్ ఎల్స్ అనేది తీసుకుంటాం. తర్వాత ఇఫ్ ఎలిఫ్ ఎల్స్. సో ఈ 3 కీవర్డ్స్ని ఇచ్చేసుకొని మల్టిపుల్ కండిషన్స్ మనకు ఉన్నప్పుడు, మల్టిపుల్ కండిషన్ చాయిసెస్ ఉన్నప్పుడు మనం ఏమి చేస్తాము, ఈ 3rd స్టేట్మెంట్ ఇక్కడ నేను మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉన్నాయో ఈ కీవర్డ్ కాంబినేషన్లో మనం యూజ్ చేసుకుంటాం, ఓకేనా. అలాగే ఇందులో మనకు ఎక్కడైతే ఎల్స్ ఉంటుందో అదే మనకు ఫైనల్ అండ్ ఆల్టర్నేట్ చాయిస్ లాగా వర్క్ అవుతుంది, ఓకేనా. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మల్టీ కండిషన్స్ విత్ ఆల్టర్నేట్ చాయిస్. సో మనకు ఆల్టర్నేట్ చాయిస్గా ఎల్స్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇఫ్, ఇంకా వేరే కండిషన్ ఉన్నప్పుడు ఎలిఫ్, ఇంకా కండిషన్ ఉంటే మళ్ళీ ఎలిఫ్, ఇలా మల్టీ కండిషన్స్లో ఈ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. అలాగే ఒక కండిషన్లో మరొక కండిషన్ని కూడా మనం వాడుకోవచ్చు. సో ఇంటర్నల్ కండిషన్స్ మనకు ఉన్నప్పుడు ఒక చాయిస్లో మళ్ళీ ఇంకొక ఇంటర్నల్ చాయిస్ ఉందనుకోండి, సో అందులో మళ్ళీ మనం డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు ఇలా మనం నెస్టెడ్ కండిషన్స్ని కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు కంట్రోల్ స్ట్రక్చర్స్లో మీకు సెలెక్షన్ అంటే ఏంటో తెలిసింది కదా. సో మనకు మోర్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు బై యూజింగ్ ది సెలెక్షన్ వీ డిసైడ్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. సో ఇది మైండ్లో పెట్టుకోండి. సో దీన్ని సింపుల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్, ఇట్ ఎగ్జిక్యూట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఓన్లీ వెన్ ద కండిషన్ ఈజ్ ట్రూ. సో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ ఇఫ్ కండిషన్ వాడతాం. సో ఈ కండిషన్ యొక్క సింటాక్స్ తీసుకుంటే, సింటాక్స్ ఓకేనా, చూడండి, ఇఫ్ అనే కీవర్డ్ ఇచ్చాలి, అలాగే సింగిల్ స్పేస్ని పాస్ చేయాలి. ఇఫ్ అనే కీవర్డ్ తర్వాత ఒక సింగిల్ స్పేస్ని ఓకేనా ఇవ్వాలి. తర్వాత కండిషన్, ఆ కండిషన్ అనేది పాసిబుల్ ఎయిదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ, ఓకేనా, ఎయిదర్ ఫాల్స్ కండిషన్ ఆర్ ట్రూ కండిషన్ కానీ. సో ఏదో ఒక బూలియన్ వాల్యూని జనరేట్ చేసి ఒక కండిషన్ని మనం ఇక్కడ ఇఫ్ అనే కీవర్డ్ తర్వాత ఒక సింగిల్ స్పేస్ ఇచ్చి కండిషన్ని రాయాలి. కండిషన్ తర్వాత ఈ స్టేట్మెంట్ ఫినిష్ అయిన తర్వాత మనం మ్యాండేటరీగా ఈ కోలన్ అనేది పాస్ చేయాలి. కోలన్ పెట్టలేదనుకోండి ఇంకా కండిషన్ స్టేట్మెంట్ అనేది ఫినిష్ కాలేదని చెప్పి మనకు ఇంకా ఎర్రర్స్ వస్తాయి, ఓకే. తర్వాత ఈ కండిషన్ తర్వాత మనం ఇక్కడ చూడండి ఇఫ్ అనే కీవర్డ్ ఐ ఉంది కదా, ఈ లెటర్ నుంచి ఈ చివరి వరకు ఒక ట్యాబ్ స్పేస్, అంటే జనరల్గా యూజువల్గా ఒక 4 క్యారెక్టర్ స్పేస్ అనేది ఒక ట్యాబ్ స్పేస్ అంటాము. సో ఈ సింగిల్ ట్యాబ్ స్పేస్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ నుంచి అంటే ఒక కండిషను, ఆ కండిషన్లో ఇన్సైడ్ స్టేట్మెంట్ ఇవ్వాలన్నప్పుడు మనం ఒక ట్యాబ్ స్పేస్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఒక కొంత గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్ తర్వాత మన స్టేట్మెంట్స్ని రాయాలి. సో మీకు స్టేట్మెంట్స్ అనేది ఒకటి కావచ్చు, మోర్ దాన్
1 కావచ్చు. సో ఇలా మల్టీ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మల్టీ స్టేట్మెంట్స్ ఇలా 1 బై 1 ఇలా రాసుకుంటూ ఇఫ్ కండిషన్స్ని మనం చేయొచ్చు. దీన్నే మనం ఆల్టర్నేట్గా ఇఫ్ బ్లాక్ కూడా అనొచ్చు. ఓకేనా. సో ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ ఇఫ్ లెటర్ నుంచి ఓకేనా ఇక్కడ స్టేట్మెంట్ ఎండింగ్ వరకు మనం ఇఫ్ బ్లాక్ అంటాం దీన్ని కంప్లీట్గా. అలాగే ఈ స్టార్టింగ్లో ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ తర్వాత మనం కొంత స్పేస్ వదలాలని చెప్పుకున్నాం కదా, ఈ స్పేస్నే ఇండెంటేషన్ అంటారు. సో ఇండెంటేషన్ ఇవ్వకపోతే ఇన్సైడ్ అది స్టేట్మెంట్గా ట్రీట్ చేయదు. సో రెగ్యులర్ స్టేట్మెంట్గా ట్రీట్ చేస్తుంది కాబట్టి మనం కంపల్సరీ ఒక కండిషన్ తీసుకున్నప్పుడు ఇన్సైడ్ స్టేట్మెంట్ని మనం ఇలా రాయాల్సి ఉంటుంది. ఓకేనా. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఏజ్ ఈక్వల్స్ టు 34. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఏజ్ అనేది 18 కావచ్చు, 18 కన్నా అంతకుమించి ఎక్కువగానే ఉంటే నాకేం చేయాలి, ఎలిజిబుల్ టు ఓట్ అనే మెసేజ్ నాకు ప్రింట్ కావాలా కన్సోల్లో. సో ఇలాంటప్పుడు మనం ఏమి ఇచ్చేస్తాం, ఒక కండిషన్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. సో ఆ కండిషన్ ట్రూ అయిందనుకోండి మన మెసేజ్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయిందనుకోండి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది, తర్వాత ఏమి చేయదన్నమాట. సో ఈ ఎగ్జాంపుల్ పరంగా తీసుకుంటే సో ఇక్కడ దీనికోసం నేను ఒక ఏజ్ అనే వేరియబుల్ని అసైన్ చేశాను. ఓకే, కండిషన్లో ఈ ఏజ్ వేరియబుల్ని నేను కంపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా, రిలేషన్ని చెక్ చేస్తున్నాను. ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయిందంటే ఏం చేయాలి, ఎలిజిబుల్ టు ఓట్ రావాలి. సో వెరీ సింపుల్. ఎప్పుడైతే మనకు ఒక ఛాయిస్ ఉన్నప్పుడు, సో ఇక్కడ మనం ఓన్లీ ఒక కండిషన్ ఏంటంటే ఇదే స్టేట్మెంట్లో మల్టిపుల్ కండిషన్స్ కూడా మీరు రాసుకోవచ్చు బై యూజింగ్ లాజికల్ అండ్ ఆర్ ఆపరేటర్. ఓకేనా. అలాగే దీని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటే ఇఫ్ కండిషన్లో ఓకేనా ద కండిషన్ మస్ట్ బి ఏ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్స్ టు ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తున్నామో ఈ కండిషన్ అనేది ఓకేనా ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ అయి ఉండాలి. దాని యొక్క రిజల్ట్ చేసినప్పుడు మనకి ఏం రావాలి, ఏదో ట్రూ అయినా రావాలి లేదంటే ఫాల్స్ అయినా రావాలి. ఇది కంపల్సరీ. సో మనకు బూలియన్ ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూ రాకుండా ఏది పడితే అది పెట్టేసినాం అనుకోండి అది కండిషన్ కింద రాదు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక టర్మ్ కండిషన్స్ ఏంటంటే ఇఫ్ ఇట్ ఈజ్ ట్రూ ద ఇండెంటెడ్ బ్లాక్ రన్స్. సో ఈ కండిషన్ అనేది ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే ఇన్సైడ్ ఇక్కడ ఇండెంటేషన్ ఇచ్చాం కదా, ఇండెంటేషన్ కొంత గ్యాప్ ఇచ్చి ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాం కదా. సో దీన్నే ఇండెంటెడ్ స్టేట్మెంట్ అంటారు. సో ఈ ఇండెంటెడ్ స్టేట్మెంట్ అనేది వర్క్ అవుతుంది, అదర్వైజ్ వర్క్ కాదు. ఇది ఒక కండిషన్. నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఫాల్స్, ఈ కండిషన్ అనేది ఓకే ఇఫ్ ఇట్ ఈజ్ ఎ ఫాల్స్ గుర్తుపెట్టుకోండి. ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు పైథాన్ స్కిప్స్ దిస్ బ్లాక్. సో ఈ ఎంటైర్ బ్లాక్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి ఓకేనా ఇఫ్ అనే కీవర్డ్ నుంచి దీని కింద మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అన్నా రాసుకోండి. ఇది ఫాల్స్ అయినప్పుడు ఈ స్టేట్మెంటే, ఇన్సైడ్ స్టేట్మెంట్స్ ఏవి కూడా ఎగ్జిక్యూషన్ కాదు. సో అవన్నీ కూడా మనం ఎగ్జిక్యూషన్ కాకుండా కేవలం ఈ కండిషన్ బేస్డ్గా ఓకేనా ఈ కింద కండిషన్స్ ఎగ్జిక్యూషన్ కావాలా లేదా అనేది మనం ఏం చేస్తున్నాం, రెస్ట్రిక్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా, అంటే కంట్రోల్ చేస్తున్నాం. ఓకేనా, ఏ స్టేట్మెంటు ఎగ్జిక్యూట్ కావాలా వద్దా అనేది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది ఇఫ్ స్టేట్మెంట్ గురించి. దీనికి సంబంధించి అలాగే రిమైనింగ్ వాటి గురించి అన్నీ కూడా ఒకసారి నేను 1 బై 1 ఇస్తాను. ఇది ఆన్ స్క్రీన్. సో మీకు ఆన్ స్క్రీన్ కూడా మీకు ఒకసారి చూపిస్తే ఐడియా ఉంటుంది కాబట్టి ఓకేనా నేను వచ్చేసి మీకు చూపిస్తాను. సో ఆల్రెడీ టర్మినల్ ఓపెన్ చేసి ఉన్నాను. సో ఇక్కడ నేను సో సింగిల్ కమాండే కాబట్టి మనం ఇంటరాక్టివ్ మోడ్లో వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా, నో నీడ్ ఆఫ్ ఎనీ స్క్రిప్ట్ మోడ్ ఫైల్. సో ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ పైథాన్ interactive mode. Okay, now my condition is I am assigning some value. Okay, a equals to 90 and then my condition if a greater than or equals to 80. Okay na, greater than or equals to 80. If the condition is true then I want to print something. Condition is not true. Okay na, okay greater than okay condition true in అనుకోండి నేను ఏం కావాలి ఓకే ఫైన్. ఓకే ఫైన్ అనే స్ట్రింగ్ ప్రింట్ చేయాలి. ఓకే సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే చూడండి ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 80. సో 80 కానీ
అంతకన్నా ఎక్కువ కానీ ఏ అనే వాల్యూ ఉంటే నాకేం కావాలి, ఇక్కడ ఫైన్ అనే స్ట్రింగ్ అంటే టెక్స్ట్ అనేది ప్రింట్ కావాలి. సో వచ్చిందా? అలాగే ఇదే కండిషన్ని మారుస్తాం. ఏంటి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఓకేనా? లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ అయితే నాకేం కావాలి? సో ఇఫ్ స్టేట్మెంట్ ఆ ఇన్సైడ్ స్టేట్మెంట్కి వచ్చినప్పుడు ఇక్కడ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఇవ్వాలి. తర్వాత మనం స్టేట్మెంట్స్ని రాసుకోవాలి. సో ఏంటి? అగైన్ ఫైన్. అలాగే మీరు ఎంటర్ ప్రెస్ చేయగానే ఇంటరాక్టివ్ మోడ్లో ఉన్నప్పుడు అగైన్ 3 డాట్స్ ఇక్కడ చూపిస్తుంది. దట్ ఇండికేట్స్ ఇఫ్ యూ నీడ్ ఎనీ మోర్ స్టేట్మెంట్స్ యూ కెన్ రైట్, అదర్వైజ్ యూ కెన్ ఎంటర్ బటన్ అగైన్. సో దట్ దిస్ కోడ్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్. ఓకేనా? సో నేను ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వాలనుకోండి, ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చుకోవచ్చు. ఒకటే ఇవ్వాలా, రెండే ఇవ్వాలంటూ రెస్ట్రిక్షన్ లేదు. మీకు ఎన్ని స్టేట్మెంట్స్ కావాలనుకుంటే అన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ రాసుకోవచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ వర్కింగ్ ఫైన్. ఓకేనా? సో ఇది వన్ మోర్ స్టేట్మెంట్ ఇచ్చాను. సో నా ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు వేరియబుల్ ఇక్కడ ఆల్రెడీ 90 అసైన్ చేశాను. సో ఇక్కడ కండిషన్ టెస్టింగ్ ఏముంది? ఈ 90 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. సో కండిషన్ అనేది ట్రూ కాదు కదా. సో 90 అనేది 80 కన్నా చిన్నది కాదు, అట్లనే ఈక్వల్స్ టు కాదు. సో అలాంటప్పుడు మనకి ఏం చేస్తుంది? ఈ బ్లాక్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి, ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, సో ఇవన్నీ ఎగ్జిక్యూషన్ కాకుండా, ఓకేనా, ప్రోగ్రామ్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది అనమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు అనదర్ కంట్రోల్ స్ట్రక్చర్. సో సెలెక్షన్లో మనం సెకండ్ టైప్ ఉన్నాం, దట్ ఈజ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇట్ ఈజ్ యూజ్డ్ when you have two possible actions, one for true and one more for false. సో ఇక్కడ మనకు రెండు కండిషన్స్ ఉన్నప్పుడు, అంటే ఒకటి ట్రూ కండిషన్ అయితే ఏం చేయాలి, ఒకవేళ ట్రూ కాకుండా ఫాల్స్ అయితే ఏం చేయాలి. సో ఇలాంటి మనకు రెండు కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఇఫ్ ఎల్స్ అంటే ఇఫ్ బ్లాక్, అలాంగ్ విత్ ఎల్స్ బ్లాక్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. దీనికి సింటాక్స్ వచ్చేసి ఇఫ్ కండిషన్ ఆల్రెడీ యూ నో, అండ్ దెర్ ఈజ్ సమ్ space called indentation, and this is called if block. ఆ తర్వాత if block తర్వాత మీరు ఏం ఇచ్చేయాలి? else అనే కీవర్డ్ని ఇచ్చేయాలి. సో ఇది బిల్ట్ ఇన్ కీవర్డ్ పైథాన్లో, గుర్తుపెట్టుకోండి. సో else అనే కీవర్డ్ ఇచ్చి ఇక్కడ మనం కండిషన్ అంటూ ఏమి రాయం, గుర్తుపెట్టుకోండి. else బ్లాక్ అనేది చివరి ఆప్షన్. సో ఈ చివరి ఆప్షన్ ఇచ్చేటప్పుడు మనకు కండిషన్ ఉండదు. సో ఇక్కడ కూడా మీరు ఈ కోలన్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశానో ఈ కోలన్ కంపల్సరీ. ఈ వితౌట్ కోలన్ ఇట్ వోంట్ యాక్సెప్ట్, గుర్తుపెట్టుకోండి, సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ కూడా ఈ ఎల్స్ బ్లాక్లో కూడా మనం సమ్ ఇండెంటేషన్ ఇచ్చుకొని ఇన్సైడ్ స్టేట్మెంట్స్ని ఇలా రాసుకోవాలి. సో ఒక స్టేట్మెంట్ రెండు స్టేట్మెంట్ అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ యూ కెన్ రైట్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ఎల్స్ బ్లాక్ అండ్ దెర్ ఈజ్ సమ్ స్పేస్ కాల్డ్ ఇండెంటేషన్. సో ఇండెంటేషన్ మస్ట్ బీ ఇన్ ఇఫ్ బ్లాక్ యాజ్ వెల్ యాజ్ ఎల్స్ బ్లాక్ ఆల్సో. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఎల్స్ ఇచ్చేసేటప్పుడు ఇఫ్కి మాత్రమే, ఇఫ్ స్టేట్మెంట్లో మాత్రమే కండిషన్ రాస్తాం, లాజికల్ true or false condition. In else block we don't write any condition related to the logical true or false, just we are using the keyword else, that's it, with colon. Okay na? So ఇది సింటాక్స్. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ నెక్స్ట్ ఇచ్చాను స్లైడ్లో. ఈ ఇఫ్ ఎల్స్ని కూడా మనం ఇంకొక రకంగా వాడచ్చు. వీ కెన్ యూజ్ దిస్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లైక్ ఏ టెర్నరీ ఆపరేటర్. ఓకే, టెర్నరీ ఆపరేటర్. సో టెర్నరీ ఆపరేటర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఒక టెర్నరీ ఆపరేటర్ కదా ఈ ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేయొచ్చు. దీని యొక్క సింటాక్స్ ఏంటంటే, టెర్నరీ ఆపరేటర్ యొక్క సింటాక్స్ గుర్తుపెట్టుకోండి, ట్రూ ఇఫ్ వాల్యూ ఇఫ్ ట్రూ. సో ఇఫ్ కండిషన్ అనేది, ఓకేనా, ట్రూ ఈ కండిషన్ ఇక్కడ ఇఫ్ తర్వాత మనం కండిషన్ రాసుకోవాలి, తర్వాత ఎల్స్ అనే కీవర్డ్ రాసి ఆ తర్వాత వాల్యూ ఇఫ్ ఫాల్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఫస్ట్ వాల్యూ ట్రూ వాల్యూ, ఒక కండిషన్ అనేది ట్రూ అయిందనుకోండి, ఆ ట్రూ అయినప్పుడు మనకి ఏ వాల్యూ అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్ కానీ ఆ వాల్యూని కానీ ఇక్కడ ముందుగానే రాస్తాం. తర్వాత ఇఫ్ అనే కీవర్డు, ఓకే, తర్వాత ఇఫ్ అనే కీవర్డ్ రావాలి. సారీ, సమ్ ఫ్రంట్ హెల్ప్ అయింది. ఓకేనా? సో ఇక్కడ మనం ఏమి ఇచ్చేస్తున్నాం? సో ఇఫ్ అనే
కండిషన్ ముందుగానే ట్రూ అయితే ఆ వాల్యూ ఏది ప్రింట్ కావాలో అది. తర్వాత ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే మనం ఎల్స్ అనే కీవర్డ్ ఇచ్చేసుకుని రైట్ సైడ్ పాస్ చేస్తాం వాల్యూ ఆర్ స్టేట్మెంట్. ఓకేనా. సో దీన్ని సింప్లిఫైడ్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ కింద చూడండి. x = 10 రిజల్ట్ = ఈవెన్ అనే స్ట్రింగ్ కావాలి ఎప్పుడు ట్రూ అయినప్పుడు, అలాగే ఆడ్ అనే స్ట్రింగ్ కావాలి ఎప్పుడు ఫాల్స్ అయినప్పుడు. సో ఇక్కడ కండిషన్ ఏంటి, ఈవెన్ కొటేషన్ మార్క్స్ ఇఫ్ x మాడ్యులో 2 = 0. సో ఇది కండిషన్. సో 10 మాడ్యులో ఆపరేటర్ బై 2 = 0. సో 10ని 2తో డివైడ్ చేయంగా మనకు రిమైండర్ 0 వచ్చిందనుకోండి, ఈవెన్ అని ఇక్కడ ప్రింట్ కావాలి. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, ఓకేనా, అప్పుడు నాకు ఆడ్ రావాలి. సో క్లియర్ అనుకుంటా. సో ఇఫ్ ఎల్స్ కండిషన్ మీకు సింగిల్ లైన్ స్టేట్మెంట్స్ని ఇలా రాసుకోవచ్చు. ఇలా సింగిల్ లైన్ స్టేట్మెంట్స్ రాసుకోవడాన్ని మనం ఏమంటామంటే టెర్నరీ ఆపరేటర్ అంటారు. సో దీని యొక్క సింటాక్స్ ఇది, దాని యొక్క ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు మనం ఈ రిజల్ట్ అనే వేరియబుల్ని ప్రింట్ చేసామనుకోండి, దాని యొక్క అవుట్పుట్ అనేది మనకు క్లియర్గా ఈవెన్ ఆర్ ఆడ్ అనేది మనకు డిస్ప్లే వస్తుంది. సో దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాము ఆన్ స్క్రీన్. ఓకే, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏజ్, సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వన్ మోర్ అడిషన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏజ్ = 14 ఇఫ్ ఏజ్ గ్రేటర్ ఆర్ = 18. సో మీకు ఇఫ్ బ్లాక్ తెలుసు ఆల్రెడీ, సేమ్ కోడ్. ఓకే, సో ఏజ్ గ్రేటర్ ఆర్ = 18 అయితే నాకు ప్రింట్ ఎలిజిబుల్ టు ఓట్ అనే పదం నాకు, ఓకేనా, ఈ స్ట్రింగ్ ఐటము నాకు, ఓకేనా, ప్రింట్ కావాలి. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు నాకు ఈ ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ కావాలి. అదే ఎల్స్ అనే కీవర్డ్ ఇచ్చిన తర్వాత కోలన్ ఇవ్వాలి, నెక్స్ట్ లైన్లో ఒక సింగిల్ ట్యాబ్ స్పేస్ ఇచ్చి తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏంటి ఇవాళ, ఇది ఫాల్స్ అయితే మనకి ఇక్కడ ఎలిజిబుల్ కాబట్టి ఇక్కడ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. సో ఇలా మనం, ఓకేనా, రాసుకోవచ్చు సోర్స్ కోడ్ని. సో దీన్ని ఇదే శాంపుల్ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఏజ్ అనేది 14 కాబట్టి బిలో 18 ఇయర్స్ ఉంది కాబట్టి మనకి ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్ బ్లాక్లో ఉన్నది ఎగ్జిక్యూట్ కాదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2 ఒక కండిషన్, ఒక ఆల్టర్నేట్ చాయిస్. సో ఈ కండిషన్ మ్యాచ్ కాకపోతే నాకు ఇన్స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ ఎంప్టీ స్క్రీన్ ఐఎమ్ గెట్టింగ్ సంథింగ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టైప్డ్ ఇన్ ఎల్స్ బ్లాక్. సో ఎల్స్ బ్లాక్లో ఏదైతే ఉంటుందో ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు నాకు ఎల్స్ బ్లాక్లో ఏదైతే ఉందో అది మనకు ప్రింట్ అవుతుంది. ఓకేనా. దెన్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ప్రోగ్రామ్ టు ప్రింట్ పాజిటివ్ డిఫరెన్స్ ఆఫ్ 2 numbers. సో 2 numbers డిఫరెన్స్. సో నాకు పాజిటివ్ డిఫరెన్స్ కావాలా. సో ఇక్కడ చూసుకోండి, నెంబర్ 1 నెంబర్ 2. సో రెండు కూడా నేను యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఇన్పుట్ అనే ఫంక్షన్ ఇచ్చేసి అలాగే ఆ ఇన్పుట్ తీసుకున్న డేటాని ఇంటిజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాను, 2 వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. ఓకేనా. దెన్ కండిషన్ ఇఫ్ నెంబర్ 1 గ్రేటర్ దాన్ నెంబర్ 2. సో నెంబర్ 1 అనే వాల్యూ నెంబర్ 2 కన్నా పెద్దదైంది అనుకోండి, అప్పుడు నాకు నెంబర్ 1లో నుంచి నెంబర్ 2 తీసేయాలి. సో ఈ కండిషన్ ట్రూ అయితే నేను ఏం చేస్తున్నాను, డిఫరెన్స్ = నెంబర్ 1 మైనస్ నెంబర్ 2 చేస్తున్నాను. ఒకవేళ ఇది ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు ఏమని, నెంబర్ 2 పెద్దది, నెంబర్ 1 చిన్నది. అలాంటప్పుడు నేను ఎల్స్ బ్లాక్లో ఏం చేస్తున్నాను, ఆల్టర్నేట్గా అదే వేరియబుల్కి డిఫరెన్స్ = నెంబర్ 2 మైనస్ నెంబర్ 1. ఇలా నేను ఆల్టర్నేట్ చాయిస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఎల్స్ బ్లాక్లో. ఓకేనా. సో మనకు డిఫరెన్స్ అనేది స్టోర్ అవుతుంది డిఫ్ అనే వేరియబుల్కి. సో మనం అవుట్ ఆఫ్ కండిషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్స్ప్రెషన్ని రాసుకుంటున్నాం. ద డిఫరెన్స్ ఆఫ్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ఈజ్ డిఫరెన్స్. సో ఇక్కడ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 డిఫ్ అనే ఈ 3 కూడా ఏమవుతుంది, ఈ 3 కూడా నెంబర్ 1 నెంబర్ 2 డిఫ్ ఇవన్నీ కూడా వేరియబుల్స్. సో ఇక్కడ మనం నెంబర్ 1 యూజర్ 5 ఎంటర్ చేశాడు, తర్వాత 6 నెంబర్ 2గా ఎంటర్ చేశాడు. సో మనం ఇక్కడ కండిషన్, ఇది ఫస్ట్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి సెకండ్ కండిషన్ తీసుకుంటుంది, అంటే నెంబర్ 2లో నుంచి నెంబర్ 1 లేచేసి మనకు ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. సో దీనికి సంబంధించిన మీకు ఆన్ స్క్రీన్ కావాలనుకుంటే, ఓకేనా, నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇదే ఏజ్. ఓకే, సో విల్ షిఫ్ట్ దిస్ టెర్మినల్ మోడ్. సో ఇక్కడ చూడండి, సో ఇంటరాక్టివ్ మోడే. ఓకే, ఏజ్ = 14 ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ = 18. ఓకే, సో పైన ఏజ్ అనేది మెన్షన్ చేశాను, నేను వాల్యూ అనేది అప్డేట్ చేశాను. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత కండిషన్
కండిషన్ తర్వాత ఒక ఇండెంటేషన్ స్పేస్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ వాట్ ఎలిజిబుల్ టు ఓట్ స్ట్రింగ్. ఓకే, ఎలిజిబుల్ టు ఓట్ ఈ స్ట్రింగ్ని ప్రింట్ చేస్తాను. ఒకవేళ ఇది ట్రూ కాకపోతే ఎల్స్. సో ఎల్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ సమ్ ఇండెంటేషన్, then I'm going to print this as not eligible to vote. Okay, సో ఇలా ఇప్పుడు ది పీస్ ఆఫ్ కోడ్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకేనా, సో మనకి ఏమొచ్చింది, ఏజ్ ఈక్వల్ టు 14 అండ్ ద కండిషన్ ఈజ్ టెస్టెడ్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ టెస్టెడ్ and it is evaluated to true, then this will be printed, and when it is false then it will move to the else block. సో ఇక్కడ మనకు కండిషన్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి అందులో ఉన్న రిజల్ట్ ఇక్కడ మనం స్ట్రింగ్ని ప్రింట్ చేయమని ఇచ్చాం కాబట్టి ఆ స్ట్రింగ్ మనకి ఇక్కడ ప్రింట్ అయింది. సో గైస్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. స్టిల్ అర్థం కాకపోతే జస్ట్ కామెంట్ చేయండి. ఓకే, నో నీడ్ టు వరీ. సో ఐఎమ్ క్లియర్లీ టెలింగ్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు అనదర్ type of selection, that is if elif else. సో ఇక్కడ మనము మల్టీ చాయిసెస్ మల్టీ కండిషన్స్ని మనం అప్లై చేసేటప్పుడు ఓకేనా, ఇఫ్ కీవర్డ్ ఇచ్చేసుకొని ఇఫ్ బ్లాక్ని ప్రిపేర్ చేయాలి. అలాగే ఇంకొక కండిషన్ ఉన్నప్పుడు ఎలిఫ్ తీసుకోవాలి. అలాగే మరీ మోర్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎన్ని కండిషన్స్ ఉంటే అన్ని ఎలిఫ్ కండిషన్స్ని మనం మెన్షన్ చేయాలి. అలాగే ఫైనల్గా ఒక చాయిస్ ఉంటుంది, ఆల్టర్నేట్ చాయిస్. ఆ చాయిస్ని మనం ఎల్స్ బ్లాక్లో రాసుకుంటాం. సో దీన్నే ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటారు. ది స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ వెన్ యూ హ్యావ్ మల్టిపుల్ కండిషన్స్ టు చెక్ లైక్ ఏ ల్యాడర్. సో ల్యాడర్ అంటే ఏంటి, నిచ్చెన. అంటే ఒక్కొక్క మెట్టు మనం ఏం చేస్తాం, ఎదుగుతూ ఓకేనా చెక్ చేసుకుంటూ బాగుంటే పైకి రీచ్ అవుతూ ఉంటాం. అలాగే దిగేటప్పుడు కూడా మనం ఒక్కొక్క మెట్టుని అతి జాగ్రత్తగా 1 by 1 దిగుతాం కదా. సో ఇలాగనమాట ఒక ల్యాడర్ అంటే. సో హియర్ ప్రోగ్రామ్ చెక్స్ ద కండిషన్ 1 by 1 అండ్ ఎగ్జిక్యూట్స్ ద ఫస్ట్ ట్రూ బ్లాక్. ఓకే, సో ఒక్కొక్క కండిషన్ని చెక్ చేసుకుంటూ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అన్ని కండిషన్స్ ట్రూ అయింది అనుకోండి, సో ఫస్ట్ ట్రూ ఏదైతే ఉందో అది మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద కండిషన్ ఈజ్ నాట్ ట్రూ దెన్ ఎల్స్ బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్. సో ఇక్కడ సింటాక్స్ చూడండి. సో ఏ కండిషన్ ట్రూ కాలేకపోతే మనకి చివరిలో ఒక ఆల్టర్నేట్ చాయిస్ అనుకుంటాను కదా, అదే ఎల్స్ బ్లాక్. ఆ ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ సింటాక్స్ తీసుకుంటే ఇఫ్ స్పేస్ కండిషన్ కోలన్, దెన్ కమింగ్ బ్యాక్ టు ఇండెంటేషన్, దెన్ స్టేట్మెంట్, మళ్ళీ ఎలిఫ్ సమ్ స్పేస్ కండిషన్ కోలన్ ఇండెంటేషన్ సమ్ స్టేట్మెంట్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతి బ్లాక్లోనూ సింగిల్ స్టేట్మెంట్ కావచ్చు, మల్టిపుల్ స్టేట్మెంట్స్ కావచ్చు, రాసుకోవచ్చు యాజ్ పర్ సింటాక్స్. ఓకే, అలాగా మీకు ఎన్ని కండిషన్స్ ఉంటే అన్ని ఎలిఫ్ బ్లాక్లో మీరు 1 by 1 రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఇది ట్రూ అయిందనుకోండి, ఈ ఫస్ట్ ఇది ట్రూ అయింది, ఇది కూడా అన్నీ మనకు పరంగా తీసుకుంటే మన పరంగా అన్ని కండిషన్స్ ట్రూ. బట్ అన్ని ట్రూ అయినప్పుడు ఏంది, ఫస్ట్ ట్రూ ఏదైతే వస్తుందో అది మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యి రిమైనింగ్ ఎగ్జిక్యూట్ కాకుండా ఈ కండిషన్ అనేది టర్మినేట్ అయిపోతుంది, అంటే స్టాప్ అయిపోతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇఫ్ బ్లాక్, ఎలిఫ్ బ్లాక్, అగైన్ ఎలిఫ్ బ్లాక్, అగైన్ ఎలిఫ్ బ్లాక్. సో యూ కెన్ ఇన్సర్ట్ మెనీ ఎలిఫ్ బ్లాక్స్. ఓకే, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ట్రూ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్, అంటే అన్ని కండిషన్స్ అన్ని ఫాల్స్ అయినప్పుడు, ఎవ్రీ ఇఫ్ అండ్ ఈ ఎలిఫ్ కండిషన్స్ ఆర్ ఫాల్స్, దెన్ ఫైనల్లీ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ద ఎల్స్ బ్లాక్. సో ఇక్కడ చివరిలో ఎల్స్ అనే ఉంది కదా, ఆ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు ఏంటి, దేర్ మస్ట్ బి ఇండెంటేషన్ ఇన్ ఎవ్రీ బ్లాక్ ఆఫ్ కోడ్ బిఫోర్ ఎనీ స్టేట్మెంట్. సో ఇక్కడ ప్రతి స్టేట్మెంట్ ముందు అబ్జర్వ్ చేయండి, సమ్ ఇండెంటేషన్ ఉండాలి. సో ఇక్కడ స్టార్టింగ్ ఎంతైతే ఇండెంటేషన్ గ్యాప్ ఇచ్చారో అదే గ్యాప్ అన్ని కండిషన్స్లోనే అన్ని బ్లాక్స్లోనూ మనం ఇవ్వాలి. అదర్వైజ్ అగైన్ మనకు ఇట్ విల్ లీడ్ టు ద సింటాక్స్ ఎర్రర్. ఇది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ స్లైడ్, ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యొక్క ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్కి వస్తే ఇక్కడ చూడండి, మార్క్స్. ఓకేనా, సో మార్క్స్ ఎంట్రీ తీసుకుంటున్నాను యూజర్ నుంచి అతను ఓకేనా ఏదైతే మార్క్స్ అయితే ఇస్తున్నాడో ఆ మార్క్స్ ఎంట్రీ తీసుకొని
ఓకేనా. ఆ మార్క్స్ అనేటివి ఓకేనా ఏదో ఒక సబ్జెక్ట్ సంబంధించిన ఓకేనా. నేను ఇక్కడ గ్రేడ్స్ని రాస్తున్నాను ఓకేనా. సో మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90. సో యూజర్ ఇన్పుట్ చేసే మార్క్స్ 90 కన్నా 90కి ఈక్వల్ అయినా కావచ్చు, లేదంటే మోర్ దాన్ 90 ఉన్నింది అనుకోండి గ్రేడ్ ఏ రావాలి. ఒకవేళ ఎలిఫ్ ఓకేనా మార్క్స్ అనేది 75 అండ్ 75 అబోవ్ ఉంటే నాకు గ్రేడ్ బి రావాలి. అలాగే ఇంకొక కండిషన్ ఏంటి, ఎలిఫ్ని ఇచ్చేసుకొని మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 50 అయితే నాకు సి గ్రేడ్ రావాలి. సో ఈ 3 గ్రేడ్ మార్క్స్ కాకుండా నాకు ఇంక వేరేది ఏ నెంబర్ అన్నా ఇవ్వని ఓకేనా, నాకేం కావాలి, ఫెయిల్ రావాలా. సో ఇది నా మల్టీ కండిషన్స్తో ఇఫ్ బ్లాక్స్ని మనం రాసుకున్నాం. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఒక ఫస్ట్ ఎగ్జిక్యూషన్ 85 ఇచ్చాను. సో ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 85 ఈజ్ ఈ ఫస్ట్ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు, ఫాల్స్. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్. నెక్స్ట్ ఇట్ స్కిప్స్ ఇట్ మూవ్స్ టు నెక్స్ట్ బ్లాక్. సో ఎలిఫ్ ఫస్ట్ బ్లాక్ వెళ్తుంది. ఇక్కడ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 75. సో 85 అనేది 75 కన్నా పెద్దది కాబట్టి మనకు గ్రేడ్ బి అనేది ఇక్కడ ప్రింట్ వచ్చింది ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జిక్యూషన్ చేసుకుంటే 98 ఇచ్చాను. సో ఈ 98 కండిషన్ మనకు ఇక్కడే ఫస్ట్ స్టాప్ అయిపోతుంది, రిమైనింగ్ అనేది స్టాప్ అయిపోతుంది, ఎగ్జిక్యూషన్ జరగదు ఓకేనా. ఇక్కడ మనకు గ్రేడ్ ఏ. నెక్స్ట్ 25 నెంబర్ ఇచ్చాను. సో 25 ఈ కండిషన్ మ్యాచ్ కాదు అంటే ఫాల్స్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఫాల్స్ అవుతుంది, అగైన్ ఇక్కడ కూడా ఫాల్స్ అవుతుంది. సో పైన ఈ 3 కండిషన్స్ కూడా ఫాల్స్ అయినాయి కాబట్టి మనకు చివరిలో ఆల్టర్నేట్ చాయిస్ దట్ ఈజ్ ఎల్స్ బ్లాక్. సో ఎల్స్ బ్లాక్లో ఉన్న కండిషను మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది, దట్ ఈజ్ ఫెయిల్ ఆన్సర్ ఓకేనా. సో కంట్రోల్ స్ట్రక్చర్లో సెలెక్షన్లో ఉన్నాము. ఆ సెలెక్షన్లో డెసిషన్ మేకింగ్ అని మనం ఇఫ్ ద్వారా చేయొచ్చు, ఇఫ్ ఎల్స్ ద్వారా చేయొచ్చు, లేదంటే మోర్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇలా ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ ద్వారా కూడా మనం చేయొచ్చు ఓకేనా. ఇది కాకుండా మనకు ఫైనల్గా ఒక కండిషన్లో మరో కండిషన్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, దట్ ఈజ్ నెస్టెడ్ ఇఫ్ ఓకేనా. గుర్తుపెట్టుకోండి, an if statement is an if statement inside another if statement is called nested if. సో ఒక ఇఫ్ స్టేట్మెంట్లో మరో ఇఫ్ స్టేట్మెంట్ని మనం ఉంచామనుకోండి దాన్ని నెస్టింగ్ అంటారు, దీన్నే నెస్టెడ్ ఇఫ్ అంటారు. ఇట్ ఈజ్ యూజ్డ్ వెన్ యూ నీడ్ టు చెక్ మల్టిపుల్ రిలేటెడ్ కండిషన్స్. ఇన్నర్ ఇఫ్ ఎగ్జిక్యూట్స్ ఓన్లీ వెన్ ద అవుటర్ ఇఫ్ ఈజ్ ట్రూ. సో గుర్తుపెట్టుకోండి, ఇన్సైడ్ ఉన్న ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఎప్పుడు, అవుట్ సైడ్ ఉన్న ఇఫ్ అనేది ట్రూ అయినప్పుడు మాత్రమే. ఎందుకంటే అవుట్ సైడ్ ఉన్న అంటే టాప్లో ఉన్న ఫస్ట్ ఇఫ్ కండిషన్ ట్రూ అయిందనుకోండి అప్పుడే సెకండ్ ఇన్సైడ్ ఉన్న కండిషన్కి వెళ్తుంది, అదర్వైజ్ అది పోదన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఇక్కడ ఇన్సైడ్ మనకు ఓన్లీ ఇఫ్ మాత్రమే యూజ్ చేయొచ్చు అంటే ఇఫ్ అయినా వాడచ్చు, ఇఫ్ ఎల్స్ అయినా వాడచ్చు, లేదంటే ఇఫ్ ఎల్ఎఫ్ ఎల్స్. సో ఈ ఎట్లయినా మన కాంబినేషన్లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే x ఈక్వల్స్ టు 15. సో ఎక్స్ అనే వేరియబుల్కి 15 అనే వాల్యూని అసైన్ చేసి స్టోర్ చేస్తున్నాను. సో నా ఫస్ట్ కండిషన్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఓకే. ఎక్స్ అనేకి అసైన్ చేసుకున్న వాల్యూ అనేది 0 కన్నా పెద్దదైందనుకోండి పాజిటివ్ నెంబర్ ప్రింట్ కావాలి. దెన్ ఆ ఇఫ్ బ్లాక్లో ఇంకొక ఇఫ్ ఎక్స్ మాడ్యులో ఆపరేటర్ 2 ఈక్వల్స్ టు 0. సో ఈ 15 నెంబర్ని 2తో డివైడ్ చేయగా రిమైండర్ 0 వచ్చిందనుకోండి మనకు ఈవెన్ అనేది ప్రింట్ కావాలి. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ కాలేదు, ఫాల్స్ అయిందనుకోండి నాకేం కావాలి, ఆడ్ నెంబర్ ప్రింట్ కావాలి, ఆడ్ నెంబర్ అనే మెసేజ్ రావాలి ఓకేనా. సో ఇది కూడా ఇన్సైడ్ ఉన్న కండిషన్ కూడా ఓకేనా మనకు ట్రూ కాలేదు, ఫాల్స్ కాలేదే అనుకుందాం. సో ఇన్సైడ్ మనకి ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ట్రూ కానీ ఫాల్స్ కానీ. సో రెండిట్లో ఏదో ఒకటి ప్రింట్ అవుతుంది. సో మనం ఇక్కడ మెయిన్ ఇఫ్ నుంచి బయటకు వచ్చేస్తాం ఓకేనా. ఈ మెయిన్ ఇఫ్లో మనకు అగైన్ ఏముంది, ఎల్స్ ఉంది ఓకేనా. ఏదర్ పాజిటివ్ నెంబర్ కానీ ఈవెన్ నెంబర్ కానీ ఆడ్ నెంబర్ కానీ ఈ 3 కాకపోతే మళ్ళీ అగైన్ నేను ఇంకొక చాయిస్ నెగటివ్ నెంబర్ రావాలా ఓకేనా. సో ఫస్ట్ ఇఫ్ ఏదైతే ఇక్కడ మీరు వైట్ కలర్లో చూస్తున్నారు కదా, ఈ ఫస్ట్ ఇఫ్ ప్రింట్. సో ఇది ఇఫ్ బ్లాక్, మెయిన్ బ్లాక్ ఓకేనా. ఈ ఎల్స్ వచ్చేసి ఓకేనా రెగ్యులర్ ఈ బ్లాక్లోనే ఇంక్లూడ్ అయింది. ఇక్కడ మీకు ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, ఇదంతా నెస్టింగ్ అనమాట. ఇఫ్ ఎల్స్ బ్లాక్ నేను నెస్టింగ్ చేశాను ఓకేనా. సో దీన్నే నెస్టెడ్ ఇఫ్ బ్లాక్స్ అంటారు. సో ఇందులో మీరు ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ ఇలా కూడా రాసుకోవచ్చు. ఇందులో మళ్ళీ ఈ ఇఫ్ బ్లాక్లో
ఇన్సైడ్ ఉన్న ఈ బ్లాక్లో ఇంకొక ఈ బ్లాక్ కానీ లేదంటే కండిషన్ స్టేట్మెంట్ కానీ రాసుకోవచ్చు. సో పర్టికులర్గా ఒకటే రాయాలి, 2 రాయాలా, 3 రాయాలా అట్లా కండిషన్స్ లేదు. ఎన్ని కండిషన్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఎన్నైనా రాసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. సో ఇదే ప్రోగ్రామ్, ఈ శాంపుల్ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఆన్సర్ చూడండి, పాజిటివ్ నెంబర్. ఎందుకంటే కండిషన్ ఫస్ట్ మ్యాచ్ అయింది, ట్రూ అయింది కాబట్టి. తర్వాత ఇన్సైడ్ వెళ్తుంది. సో 15 మాడ్యులో ఆపరేటర్ 2తో డివిజన్ చేయగా జనరల్గా మనకు రిమైండర్ 0 రాదు, 15, ఓకేనా. సో కాబట్టి ఇది ఒక ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ ప్రింట్ వస్తుంది ఇది, ఓకే. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్లో ఆఫ్ కంట్రోల్లో కంట్రోల్ స్ట్రక్చర్స్లో మనం ఓన్లీ 2 పార్ట్స్ చూసాం. దట్ ఈజ్ సీక్వెన్షియల్ ఫ్లో ఆఫ్ కంట్రోల్, సెలెక్షన్ ఫ్లో ఆఫ్ కంట్రోల్. సో ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్లో 2 తెలుసుకున్నాము. మిగతాది నెక్స్ట్ వీడియోలో చేస్తాను, ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది, ఓకేనా. అలాగే చాలా పారామీటర్స్ అందులో మనం డిస్కస్ చేయాల్సిన విషయాలు ఉన్నాయి. బట్ ఈ సెకండ్ సెలెక్షన్ కంట్రోల్ స్ట్రక్చర్లో సెలెక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కీ పాయింట్స్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ద కోలన్ ఆఫ్టర్ ఇఫ్ ఎల్స్ ఈజ్ మ్యాండేటరీ. సో మీరు ఇఫ్ కీవర్డ్ కానీ ఎల్ఇఫ్ కానీ ఎల్స్ కానీ ఇది యూజ్ చేసిన తర్వాత ఆ కండిషన్ అయిన తర్వాత, కండిషన్ ఉన్నా లేకపోయినా, సో ఎల్స్కి అయితే కండిషన్ ఉండదు, అలాగే ఇఫ్ ఎల్ఇఫ్కి అయితే కండిషన్స్ ఉంటాయి. సో కండిషన్ చివరిలో మనం కంపల్సరీ పెట్టాలి ఈ కోలన్, ఇది మైండ్లో పెట్టుకోండి. ద ఇండెంటెడ్ బ్లాక్ యూజువల్లీ 4 స్పేసెస్ ఇండికేట్స్ ద కోడ్ బిలాంగ్ టు దట్ కండిషన్. సో ఏ కండిషన్లో అయితే మనం ఇన్సైడ్ స్టేట్మెంట్ ఇస్తామో అక్కడ ఇండెంటేషన్ కంపల్సరీ ఇవ్వాలి. ఇండెంటేషన్ ఇవ్వకపోయినా కూడా మనకు రాంగ్ రిజల్ట్ రావచ్చు, లేదంటే రాంగ్ సింటాక్స్ ఎర్రర్ అయినా రావచ్చు, ఓకేనా. ఇది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్, Python uses Boolean expressions like x greater than 5, a equals to b, etc. సో ఈ పైథాన్ కండిషన్స్ అనేటివి మనకు బూలియన్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేస్తుంది కండిషన్స్ మనం రాసుకునేటప్పుడు, ఓకేనా. యూ కెన్ కంబైన్ మల్టిపుల్ కండిషన్స్ యూజింగ్ లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్ నాట్. సో ఈ కండిషన్స్ రాసుకునేటప్పుడు మనకు మోర్ దాన్ 1 కండిషన్ ఉంది అనుకోండి, 1 2 3 4 5 కండిషన్స్ ఉందనుకోండి, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, లాజికల్ ఆపరేటర్స్ని చేసుకొని ప్రతి కండిషన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో హోప్ యూ గైస్ you have understand this concept. If you have any more doubt, you can type your doubts, okay. If it is more people are getting the same doubts, then I will clarify with another video session, okay. Thank you for your support. Please subscribe, share my channel, okay. If you have any doubts, once again please comment on this below video. Thank you one and all for your support.